అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. ఈరోజు అరటి పువ్వుతో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. అరటి పువ్వు అనేసరికి వేపిడి కర్రీ ఇలా పప్పులో అది వేస్తూ ఉంటారు, కానీ ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ముందుగా ఈ అరటి పువ్వు పచ్చడి తయారు చేసుకోవడానికి నేను ఒక అరటి పువ్వుని తీసుకున్నాను. ఇది ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పై రేఖలన్నీ కూడా తీసేసుకుని ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. మనం అరటి పువ్వు కర్రీ వండడానికి టైం అయితే ఎక్కువ పట్టదు, కానీ ఈ ఫ్లవర్ అనేది శుభ్రం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా శుభ్రం చేసుకున్న అరటి పువ్వుతో కర్రీ అనేది తయారు చేసుకున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా అరటి పువ్వుని ఇలా రేఖలన్నీ తీసేసి ఇలా సెపరేట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా మొత్తం ఫ్లవర్ అంతా కూడా ఒలిచేస్తున్నాను నేను. ఇవన్నీ ఒలిచేసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒలిచేసిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చూడండి, ఒక రేఖను తీసుకుని ఇలా చిన్న రేఖ కింద ఉంటుంది ఇక్కడ వైట్గా, అది తీసేసి మధ్యలో కాండం ఉంటుంది. ఇది గట్టిగా ఉంటుంది, హాట్గా ఉంటుంది. ఇది కూడా తీసేయాలి. ఇవి రెండు సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇవి ఉంచడం వల్ల ఫ్లవర్ అనేది కర్రీ టేస్ట్ చేదు వస్తుంది, అందువల్ల ఇవి వేసుకోరు. నేను చూపించిన విధంగా ఇలా సెపరేట్ చేసేసుకోండి. ప్రతి ఫ్లవర్ ఇలా రేఖలో ఈ రేఖని మధ్యలో ఉన్న కాండాన్ని తీసేసి మొత్తం అన్ని రేఖల్ని కూడా ఇలా తీసేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలా కొంచెం టైం పడుతుంది, కానీ ఈజీగానే అయిపోతుంది. చూడండి, ఇలా సెపరేట్ చేస్తాను కదా, ఇవైతే వేస్ట్, ఇంకా పడేయచ్చు. ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా ఒక గిన్నెలో వేసేసుకుని శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా బాగా కడిగేయడం వల్ల చేదు అనేది అన్న ఉంటే పోతుంది. ఇప్పుడు పోపుల కోసం ధనియాలు 1 స్పూను, 2 స్పూన్లు మినపప్పు, ఎండుమిర్చి అయితే ఒక 6 నుంచి 7, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ముందుగా ఈ సాయి మినపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను కదా, ఇదంతా కూడా వేసేసి బాగా వేపాలి. ఇలా వేపేసిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్న పోపు అంతా కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా వేగిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేపాలి, లేకపోతే ఎండుమిరపకాయలు అనేవి తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు ఎండుమిర్చి అనేవి నేను విడిగా సెపరేట్గా చేసుకున్నాను. ఇలా అంటే మాడిపోతాయేమో అనేసి ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి తీస్తాను, ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆల్రెడీ శుభ్రం చేసుకున్న అరటి పువ్వు ఉంది కదా, ఇవన్నీ కూడా రేఖలన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. ఇవి బాగా మగ్గనివ్వాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఇలా బాగా మగ్గనివ్వండి. చూడండి, మ్యాక్సిమం మగ్గిపోయింది. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనిస్తే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుని ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇందులో గోలుకాయ సైజు చింతపండు వేసుకుని చిన్ని బెల్లం ముక్క వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేస్తే ఇలా అవుతుంది. నేను ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిర్చి వేయలేదు, ఇవి వేసేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేస్తే ఇలా బాగా మెత్తగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొంచెం గట్టిగా ఉంటే రైస్లో బాగుంటుంది, మీకు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. టిఫిన్స్లో అయితే కొంచెం పలుచగా చేసుకుంటే దోశ, ఇడ్లీ అన్నీ కూడా వేసుకుని తినచ్చు. ఇప్పుడు పోపుల కోసం అయితే ఒక కడాయి తీసుకుని అదే కడాయిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఎండుమిర్చి ఒక 2, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కొద్దిగా వేసి ఒక 2 చిటికల పసుపు వేసి మొత్తం అంతా కూడా పోపు అంతా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పచ్చడి అయితే ఉంది కదా, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిస్తే మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బాగా మగ్గనివ్వాలి. పోపు అంతా కూడా పచ్చడికి పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా కలపండి. రైస్లోకి అయితే చాలా బాగుంది. మనం అన్ని రకాల టిఫిన్స్లో కూడా ఈ చట్నీని ఒకసారి తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటి పువ్వు పచ్చడి రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సుజాత కుక్ ఫైల్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.